ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు. సాంగ్స్ ఎలా అనిపించాయి? బీజిఎం బాగుంది. బీజిఎం చాలా బాగుంది. एक सेकंड भाई బాగుంది. బీజిఎం బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ కంబ్యాక్. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్తాను. సౌండ్ మిక్సింగ్, మ్యూజిక్ డైరెక్షన్ చాలా చాలా బాగున్నాయి సినిమాలో. రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ ఇవ్వచ్చు 3.5. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారు కాదు, అది మనం చెప్పదు, ట్విస్ట్ రివీల్ చేయదు, కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏం చెప్పదు, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అదే అంటున్నా అన్న, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ ఇటు దొరికింది. నేను ఒక ఆడియన్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇచ్చిన హైప్ ని రీచ్ చేయలేకపోతున్నాం. బయట చాలా లేదు, ఇచ్చిన హైప్ కంటే ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన. అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ స్టోరీ అయినా సరే, వాళ్ళు డైరెక్టర్ గారు ఎంచుకున్న స్టోరీ. రేటింగ్ ఎంత? రేటింగ్ మేడం 5కి 5 ఇచ్చేసి. అవునా? సేమ్ అని కంపేర్ చేసి ఎదవలకి వాళ్ళకే తెలియాలి వాట్ ఈజ్ సినిమా అంటే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే దే కెన్ రివీల్ ఇట్. వాళ్ళకి అంటే నోటు కూర్చొని మాట్లాడడానికి అందరూ నోరు ఇచ్చారు, సో వాళ్ళ ఇష్టం అది. బట్ నా ఒపీనియన్ అయితే ఎవడంటున్నాడు, నేనైతే వినలేదు. రేటింగ్ ఏం లేదు. ఓకే, ఈ రోజు చాలా మూవీస్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ లో ప్లేస్ పెట్టడానికి ఇట్స్ నాట్ మై, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో, బట్ ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు చెప్తారు. బట్ నా కొందరు సైడ్ యాక్టర్స్, కొందరు యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్ గా, క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. అంటే 2.5 hours మనం ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ సినిమాని ఎంటర్టైన్ చేయాలి, భయపెట్టాలి, స్క్రీన్ ప్లేతోని మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ అయితే డైరెక్టర్ గారు చేశారు. బ్యాక్ మూవీ. సో ఈ 4 మూవీలో మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, ఈ 2 కలిపి చెప్పే విధానం చాలా బాగుంది. హీరో ఫేవరెట్ నోటబుల్ యాక్టర్స్ మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో కరెక్ట్గా ఎంత యాక్ట్ చేయాలో అంత క్లీన్గా యాక్ట్ చేశారు బాగా. అలాగే ఈ సినిమా తర్వాత అయినా కొన్ని పెద్ద సినిమాలు రావాలి. సౌండ్ మిక్సింగ్, మ్యూజిక్ డైరెక్షన్ చాలా చాలా బాగున్నాయి సినిమాలో. జంప్ స్కేర్ మూమెంట్స్లో చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారండి? ఓవరాల్గా 3.75 ఇస్తాం.